హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదండి, ఈరోజు వచ్చేసరికి నేను లేచిన దగ్గర నుంచి నేను పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు అయితే మార్నింగ్ బ్లాగ్ అయితే తీద్దామని తీస్తున్నానండి. అసలు నా కిచెన్ చూడండి ఎంత డర్టీగా ఉందో ఈరోజు. అసలు డైలీ అయితే నేను మ్యాక్సిమం నైటే ట్రై చేస్తానండి, కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటానమాట. మార్నింగ్ తొందరగా పనులన్నీ కంప్లీట్ అవుతాయి. బోళ్ళు కూడా నైటే తోమేసి పెట్టేసుకుంటానమాట. అసలు ఈ మధ్య లైవ్ పెడుతున్నాను కదండి, నాకు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురాగానే మధ్యాహ్నం వరకు అంటే ఉన్న బోళ్ళన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాము. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ట్యూషన్కి పంపించడము, ట్యూషన్ పంపించిన తర్వాత మళ్ళీ నాకు మధ్యలో గ్యాప్లో నేను వంట చేసుకోవడం ఉంటుంది. పిల్లలు అయితే 7:30కి వస్తారండి. 5:30కి వెళ్ళి 7:30కి ఇంటికి వస్తారనమాట. రాగానే వాళ్ళకు నేను తినిపించడము, మళ్ళీ మేము తినడము. ఆ టైంకి నాకు తొందర పెట్టండి అక్క అంటారు. లైవ్ చూశారు కదా, అసలు టైమే ఉండదండి. నేను ఎంత తొందరగా చేద్దామన్నా 8:30 అయితే ఖచ్చితంగా అవుతుందండి. అందుకే నేను 8:30కే లైవ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, పిల్లలు తిన్న తర్వాత కూడా నేనైతే మళ్ళీ లైవ్ అయితే స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. 8:30కి లైవ్ ఉంటే నేను కంప్లీట్ అయ్యే వరకు మనకు మ్యాక్సిమం 11 అవుతుందండి. 11 తర్వాత బోర్లు క్లీన్ చేసుకోవాలంటే అస్సలు చాలా అంటే చాలా బద్ధకం అవుతుందన్నమాట. అందుకోసమే ఈరోజు అయితే మార్నింగే బోర్లు కూడా క్లీన్ చేసుకోవాలి. అసలు కిచెన్ అంతా కూడా డర్టీగా ఉన్నది. ఇక్కడ వచ్చేసరికి బయటంతా కూడా నీట్గా ఊడ్చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మాకు బాల్కనీ అనేది కొద్దిగా పెద్దగానే ఉంటుందండి. ఇంటి ముందు కూడా నేను వాకిలి పెద్దగానే చేసుకున్నాను. సిమెంట్ వేసినంత మందమే కాకుండా కొద్దిగా ముందుకు కూడా ఊడ్చేసుకుంటాను, ఎందుకంటే పిల్లలు ఆడుకుంటారు కదా. ఇక్కడ వచ్చేసరికి కూడా నేను అంతా నీట్గా ఉడిచిన తర్వాత వాటర్ అయితే నేను వాటర్ అయితే పడుతున్నానండి. డైలీ నేను ఏమంటారు, పేడతోనైతే ఏం జల్లనండి, వాటరే జల్లేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఎంత చేసినా అసలు మార్నింగ్ టైంలో మస్తు ఏమంటారు టెన్షన్ ఉంటుందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు మా సారేమో మార్నింగ్ 8కే వెళ్ళాలి. అసలు నేను వంట చేయాలి, ఇంకా ఇంట్లో పని అలాగే ఉంది. బయట అయితే ఇప్పుడైతే మొత్తం ఈ విధంగా ఈ పనులు కంప్లీట్ అయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా, డైలీ అయితే రొటీన్ బ్లాగ్ అయితే ఇలా ఉంటుంది నాది. ఇంట్లో నేను కిచెన్లో మనకి నైట్ వర్క్ కంప్లీట్ అయిందంటే ఇంత టెన్షన్ ఉండదు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. బయట పనులు అయితే ముగ్గు వేసుకోవడం అయితే తర్వాత వేసుకుంటానండి, ఎందుకంటే ఇప్పుడే మొత్తం తడిగా ఉంటుంది. వేసినా కూడా ఉండదన్నమాట, వాటర్కి కొట్టుకపోతుంది. అందుకని నేనైతే ముగ్గు వేయలేదు. చూస్తున్నారు కదా, పిల్లలతో ఒక బాధ అండి. అస్సలు బ్రష్ చేసుకోమంటే చేసుకోరు, ఫైటింగే ఉంటుంది మార్నింగ్ మాత్రం. అసలు వాళ్ళతో అరవలేకనే నేనైతే అసలు మనం ఎంత ఇంట్లో పనులు టెన్షన్ ఉంటుంది, పిల్లలు చెప్తే వినరన్నమాట ఆ టైంకి. చూసారు కదండి ఇల్లు ఎలా ఉందో. అసలు టబ్బు చీరలలో ఉన్న పిల్లోస్ అన్నీ తీసి బయట పడేస్తారు. మా స్మైలీ చూడండి, బొమ్మలకి మొత్తం నానా రకాలుగా చేసేస్తుంది. సాక్సులు వాటికి డ్రెస్ లాగా వేసింది అనమాట. ఇక్కడ చూడండి దివానా సెట్ ఎట్లా చేసిరో, బుక్స్ మాత్రం ఎక్కడెక్కడో పెట్టుకుంటారు. ఇప్పుడంతా కూడా నేనైతే ఇల్లంతా ఉడిచేస్తున్నానండి. చూస్తున్నారు కదా, డైలీ అయితే ఇలాగా ఆగం ఉంటుందండి మార్నింగ్ టైంలో. అసలు ఇవన్నీ పనులు చేసుకొని మనం వంట రూమ్లోకి వెళ్ళి గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని వంట స్టార్ట్ చేసుకోవాలి. చూసారు కదా, కిచెన్లోకి అయితే వచ్చేసానండి. నైటు ఉన్న బౌల్లన్నీ కూడా సింక్లో వేసేస్తున్నాను. మిగిలినవి ఏమన్నా ఉంటే తీసేసి, అన్నము కర్రీ లాంటివి ఏమన్నా ఉంటే తీసేసి అన్నీ కూడా నేనైతే బౌల్లన్నీ సింక్లో వేసేస్తున్నాను. అసలు మనకి ఎన్ని చేసినా తీరని పనులు అన్నమాట ఆడవాళ్ళకి. ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రం, జాబ్ చేసే వాళ్ళంటే మామూలుగా వాళ్ళు నైట్ చేసుకుంటారు, లేదంటే తొందరగా లేకపోతే ఎవరినైనా పనులనన్నా పెట్టుకుంటారు. కానీ మనము ఇంట్లో ఉండి ఈ పనులన్నా చేసుకోమా అన్నట్టుగా మనకు ఉంటుంది. ఇంట్లో జాబర్స్ అంటే వాళ్ళు మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తారు. కొంతమంది అంటుందండి, అందరైతే పనులను పెట్టుకోరు. మ్యాక్సిమం వాళ్ళే ఇంట్లో పనులు చేసుకోవడానికి ట్రై చేస్తారు. కొంతమంది ఏమో కుకింగ్కి వాళ్ళే చేసుకుంటారు, ఇంట్లో పనులను పెట్టుకుంటారు. అట్లా కాకుండా డైలీ జర్నీలు చేస్తూ పాపం మనం ఇంట్లో ఉన్న వాళ్ళమే ఎంత చేయలేక ఇన్ని పనులు చేస్తున్నా అసలు పని అనేది మనకు తీరదనమాట. జాబర్స్ లేడీస్ జాబ్ చేసుకునే వాళ్ళైతే ఇంట్లో పనులు చేసుకొని వాళ్ళు జాబ్కి వెళ్ళి రావాలన్నమాట. అసలు వాళ్ళు ఎలా చేసుకుంటారో ఏమో ఒక్కోసారి అనిపిస్తుంటుంది. అంటే అందరంటే పనులను పెట్టుకోరు కదండి, కొంతమంది పెట్టుకుంటారు, కొంతమందిని పెట్టుకోరు అనమాట ఇంట్లో పనులను. చూస్తున్నారు కదండి, మనం మాత్రం ఇంట్లో ఉంటే అసలు నాన్ స్టాప్గా పని ఉంటుందండి. కిచెన్లో మాత్రం అసలు తీరదు. మనం ఎన్నిసార్లు కిచెన్లోకి వస్తామో మనకే తెలియదు అన్నమాట రోజులో. చూస్తున్నాం కదండి, ఇప్పుడు వచ్చేసరికి నేనైతే గ్యాస్ అంతా నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి రైస్ అయితే కడుగుతున్నానండి. నేను డైరెక్ట్ వంటే చేస్తున్నానండి. ఈరోజు అయితే టిఫిన్ కూడా ఏం చేయట్లేదు. చూస్తున్నారు కదా, టిఫిన్ కూడా ఏం చేయట్లేదండి, డైరెక్ట్గా రైస్ పెట్టేస్తున్నాను. ఈరోజు వచ్చేసరికి నేను టమాటా పప్పు అయితే వండుదాం అనుకుంటున్నానండి.
అసలు ఈ వీడియో తీసుకోవడం కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది కదండి, టైం లేట్ అవుతుంటుంది. నేను వీడియో అటు ఇటు సెట్ చేసుకోవడము, అందుకోసమని డైరెక్ట్ రైస్ పెట్టేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. పిల్లలు అయితే పాపం నాకు టిఫినే కావాలని మాత్రం అడగరండి మా పిల్లలు. నేను ఏది పెడితే అది తినేస్తారనమాట. మార్నింగే కొందరు టిఫిన్లే చేస్తుంటారు కదా, మాకైతే అట్లా ఏం అలవాటు లేదండి. మా పిల్లలు మాత్రం డైరెక్ట్ అన్నం తినమన్నా తినేస్తారు మార్నింగ్ టైంలో. డైలీ అయితే టిఫిన్లు ఏం చేయనండి, నేను వీలైనప్పుడు టిఫిన్స్ ప్రిపేర్ చేస్తాను. డైలీ అయితే నేను రొటీన్గా రైసే పెట్టేస్తాను. మా సార్ కూడా మార్నింగ్ టైంలో టీ తాగుతాడు. నేను టిఫిన్ అనేది మీకు రైసే అన్నంలాగా కలిపి బాక్స్లో పెడతానమాట. ఒక్కోసారి వీలైతే కుదిరితే టిఫిన్ చేస్తే టిఫిన్ తింటాడు, లేదంటే మార్నింగ్ టైంలో బయట టిఫిన్ ఏమైనా తీసుకొని వెళ్తాడనమాట, లేదంటే టిఫిన్ చేసి వెళ్తాడు. అలాగే ఉంటుంది. కానీ డైలీ నేను ఈ టైంలో నేను 8 వరకు టిఫిన్లు కూడా ఒక్కోసారి అయితే వీలైతే రెగ్యులర్గా చేస్తాను, లేదంటే నాకు కొద్దిగా పని ఎక్కువ ఉందని టైంలో చేయనండి. మ్యాక్సిమం చేయడానికే ట్రై చేస్తాను. కానీ పిల్లలు టిఫిన్లకు అలవాటు పడ్డారనుకోండి డైలీ, వాళ్ళు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా డైరెక్ట్ మనకు టిఫిన్లు ఏమి ఉండవండి. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనకి ఇదే కావాలి ఈ టైంలో అంటే మాత్రం ఉండదు, కుదరదు కదా. ఎలా వీలైతే అలా తినాలి. అలా అందుకోసమని నేనైతే ఎట్లాంటి అలవాట్లు అయితే చేయలేదు మా పిల్లలకు కూడా. నేను ఏది పెడితే ఆ టైంకి అది తింటారనమాట. అట్లాగే ఉండాలండి. మనం ఈ టైంకి టిఫినే తినాలి, ఈ టైంకి రైసే తినాలి అన్న రూల్స్ ఉంటే మాత్రం పిల్లలతో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి నేనైతే టమాటా పప్పు అయితే వేద్దామని చెప్పేసి టమాటాస్ అయితే కడిగి నీట్గా కడిగేసుకొని ముక్కలైతే కట్ చేసుకొని వేసుకున్నానండి పప్పులో. పప్పు అయితే నేను కడిగేసి పెట్టేసుకున్నాను, చూసారు కదా. ఇక్కడ వచ్చేసరికి అయితే నీట్గా టమాటా ముక్కలను అందులో వేసాను. పాలు కూడా వచ్చాయండి ఇప్పుడే. ఇక్కడ వచ్చేసరికి నేను ఇందులోనే ఉప్పు, కారం, సాల్ట్ అయితే నేను కొద్దిగానే వేస్తానండి, మొత్తం వేయను. అంటే కొద్దిగా ఉడకదంటారు కదా పప్పు, అసలు వేయను ఒక్కసారి అయితే. ఇక్కడ వచ్చేసరికి నేను కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, పసుపు అయితే వేస్తున్నానండి. ఇవి వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. పప్పు అయితే ఉడికిపోయిన తర్వాత మనము దాంట్లోకి సాల్ట్ అనేది వేసుకోవచ్చు. టమాటాలు కొద్దిగా సరిపోయినట్టుగా అనిపించలేదండి. పప్పు టమాటా అంటే టమాటాలు కొద్దిగా ఎక్కువగానే ఉంటే పప్పు అనేది టేస్ట్గా ఉంటుంది. అందుకోసమని నేనైతే మళ్ళీ ఒక 2 కట్ చేసి వేసానండి. తర్వాత అయితే కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాను. ఈలోపు నేను చూడండి, ఇక్కడ వచ్చేసరికి రైస్ అయితే కొద్దిగా వేడైందనమాట. అంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇక్కడ పాలు కూడా వచ్చాయి కాబట్టి పాలు కూడా ఒక గిన్నెలో పోసి పెట్టేసుకోవాలి. ఇది కూడా నేను నీట్గా కడిగేసుకుంటున్నాను అనమాట. పాలదనమాట, పాలు వేడి చేసే గిన్నె. దీన్ని అయితే ఒకసారి నీట్గా కడిగేసి, నాకెందుకో ఈ మధ్యలో ఏమంటారు కబోర్డ్స్లలో ఒక్కోసారి ఇవి ఉంటాయి కదండి జిల్ల పురుగులు, అవి కనిపిస్తున్నాయి. నాకు ఆ భయంతో మళ్ళీ నీట్గా ఒకసారి తోమేసుకొని మళ్ళీ పాలైతే పోసి పెడుతున్నానండి. ఎందుకో మనకు చిన్నగా ఒక్కసారే కనిపించింది, మళ్ళీ ఎప్పుడు కనిపించలేదు. అయినా కూడా కొంచెం భయం ఉంటుంది కదా, ఏమన్నా తిరుగుతున్నాయేమో అని చెప్పేసి అందుకోసమని మళ్ళీ నీట్గా కడిగేసుకున్నానండి, తోమేసాను అనమాట సబ్బుతో. చూసారు కదండి, పాలు అయితే పోసి వాటర్ అయితే పోసి ఇండక్షన్ పైన పెట్టేశానండి. ఇక్కడ అన్నము, కర్రీ, అలాగే అటు పాలు అన్నీ 3 ఒకసారి అవుతున్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసరికి బౌల్లన్నీ కూడా నేను తోమేసుకోవాలి. ఇక్కడ రైస్ అయ్యేలోపు నేను ఇక్కడ బౌల్లన్నీ నీట్గా కడిగేసుకుంటున్నాను. మీకు ఇలాగే ఉంటుందా అండి? పొద్దున్నే మనకైతే అసలు ఆడాలకే పనులు ఇలా ఉంటాయన్నమాట. ఓకేనా, మాకైతే అసలు పిల్లలు చెప్తే వినరు. మార్నింగ్ టైంలో మనము తొందరగా బ్రష్ చేసుకోండిరా, స్నానాలు చేయరా అంటే అస్సలు వినరు అనమాట. మా బాబాయ్ అయితే స్నానం చేస్తాడు, బట్ స్మైలీకి అయితే నేనే చేయించాలి, పాపకి, చిన్న పాప కదా. ఇక్కడ వచ్చేసరికి బౌల్లన్నీ నీట్గా కడిగేసి పెట్టేసుకుంటున్నానండి. అసలు అందరి ఇంట్లో కూడా మార్నింగ్ టైంలో ప్రతి ఆడవాళ్ళకి ఉండే రొటీన్ వ్లాగ్ అనమాట ఇదైతే. అంటే నేను ఎందుకు తీస్తున్నానంటే ఒకసారి మన వీడియో కూడా ఒకసారి అప్లోడ్ చేసుకుందాము, మనకు కూడా ఎప్పటికి గుర్తుంటుంది కదా అన్న ఉద్దేశంతో నేనైతే తీస్తున్నానండి. అంటే నేను లైవ్ ఇప్పుడు శారీస్ సేల్ చేయడమే కాకుండా ఇలాగ చిన్న చిన్న వ్లాగ్లు కూడా తీసి పెడితే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడడానికి అనే ఉద్దేశంతో తీస్తున్నానండి. వీడియో చూసిన వాళ్ళు ఇవి కూడా అవసరమా అని మాత్రం అనకండి. ఎందుకంటే మనము అన్ని రకాలుగా వీడియోస్ పెడుతుంటేనే మీకు అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. చూడడానికి ఛానల్లో వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓన్లీ శారీసే చూపిస్తే కొంతమంది ఏమిటంటే శారీస్ వేరే ఛానల్లో కూడా రెగ్యులర్గా ఉండేటివే కదా, అవి చూస్తుంటారు. అందుకోసం మనం శారీస్తో పాటు నేను వ్లాగ్స్ అని కూడా పెట్టానండి ఛానల్ నేము, చూసారు కదా. ఇక్కడ వచ్చేసరికి బౌల్లన్నీ కడిగేసి పెట్టేసుకున్నానండి. ఇందులో నేను కర్రీస్ ఇట్లా అన్నీ నేను కడిగి పెట్టుకున్నాను కదా, ఇవన్నీ కూడా బయట పడేసి ఈ గిన్నె కూడా నేను నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ పప్పు అయితే రెడీ అయిందండి. పప్పు కూడా నేను గ్యాస్ అయితే ఆఫ్ చేశాను అనమాట. అలాగే అంత సింక్ అయితే కూడా నీట్గా కడిగేసుకున్నాను బౌల్లన్నీ తోమిన తర్వాత.
అసలు ఈ పనులు మాత్రం ఎంత చేసినా తీరవండి. కిచెన్లో మాత్రం ఎన్ని పనులు ఉంటాయో, చూడ్డానికి ఇంతే ఉంటుంది కానీ అసలు మనం ఎన్ని పనులు అసలు అటు ఇటు వెళ్ళి మనం కిచెన్లోకే వస్తాము, కిచెన్లోనే పనులు ఉంటాయి కదా. ఇక్కడ వచ్చేసరికి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. రైస్ కూడా అయ్యింది, రైస్ కంప్లీట్ అయిపోయింది, పాలు వేడయ్యాయి. ఇక్కడ వచ్చేసరికి చూసారా ఇండక్షన్ పైన పెట్టానమాట. నేను టీ అయితే పెడుతున్నానండి. మార్నింగ్ టీ లేనిది మాత్రం నడవదు ఇంట్లో. నేను కుకింగ్ అయిపోయిన తర్వాత, వంట అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టేసుకొని టీ అయితే తాగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను తాగకపోయినా మా సార్కైనా ఫస్ట్, ఇప్పుడు ఎవరికైనా మార్నింగ్ లేవగానే టీ అయితే కంపల్సరీగా అలవాటు ఉంటుంది. నాకైతే ఖచ్చితంగా తాగాల్సిందే అండి. ఇంట్లో పనులు, వంట పనులు కంప్లీట్ కాగానే టీ అయితే పెట్టేసుకున్నాను. కొద్దిగా ఈ యాలకులు అయితే 2 దంచి అయితే వేసుకున్నానండి టీలో. అది ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా పప్పు అయితే రెడీ అయింది. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అయితే నేను ముందు వేయలేదండి, ఒక్కోసారి వేస్తాను ఒక్కోసారి వేయను. ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసాను. కొద్దిగా దానికి పప్పుకు మనము మోతాదుని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకొని సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, రుచికి సరిపడినంత. సాల్ట్ అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని దీనికైతే పోపు అయితే వేసేసుకోవాలండి. ఇక్కడైతే టీ అయితే ప్రిపేర్ అయిపోయింది. దాంట్లో పోపు వేసానండి, వీడియో మిస్ అయినట్టుంది. మిస్ అవ్వలేదు, ఓకే. ఇక్కడ వచ్చేసరికి కరివేపాకు కోసం వచ్చానమాట బయటికి. చూస్తున్నారు కదా కరివేపాకు అయితే పోపులో వేయడానికి బయటకు వచ్చాను. కరివేపాకు అయితే మాకు అందుబాటులోనే ఉంటుందండి. నేను చెట్టు పెట్టానమాట, చాలా పెద్దగా అయింది. అసలు చుట్టుపక్కల వాళ్ళు కూడా మా చెట్టుకే తెంపుకెళ్తుంటారు. చూసారు కదండి, పప్పు అయితే పోపు వేస్తున్నాను. అటు ఛాయ్ అయితే రెడీ అవుతుందన్నమాట. ఆలోపు పప్పు అయితే పోపు చేస్తున్నాను. ముందుగానైతే గిన్నె పెట్టేసుకొని కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు అయితే వేసానండి. ఆవాలు చిటపట్లాడుతున్న టైంలో ఇప్పుడు నేను కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు అయితే వేసాను, కరివేపాకు కూడా వేసేసాను. ఇందులో పసుపు అయితే ఏం వేయట్లేదండి, ఎందుకంటే నేను ముందే వేసాను కదా. వీలైతే కొద్దిగా ఎల్లిపాయలు, కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. నేను అవి ఎల్లిపాయలు పొట్టు తీసేంత టైం కూడా లేదండి నాకు, అందుకే తీయలేదు. చూస్తున్నారు కదా పప్పు అయితే రెడీ అయింది, టీ కూడా రెడీ అయిపోయింది. టీ కూడా స్టవ్ ఆఫ్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి పిల్లలకు మా స్మైలీ ఎప్పటి నుంచో అడుగుతుంది, మమ్మీ నాకు పాపడాలు చేయని చెప్పేసి. ఇవైతే నేను చేస్తున్నాను, వీళ్ళకు స్నాక్స్గా యూజ్ అవుతాయి. లంచ్ బాక్స్లో మీకు వాళ్ళు తినేటప్పుడు కూడా తింటారని చెప్పేసి పాపడాలు అయితే వేయించేస్తున్నానండి. గొట్టం పాపడాలు చూస్తున్నారు కదా. అసలు అదే పెద్ద పని అంటే ఇదొక బయటవి వేరే కొనిచ్చే బదులు మనం ఇంట్లో చేసి పంపించింది బెటర్ అని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఈరోజైతే. ఇక్కడ వచ్చేసరికి అయితే మొత్తం కూడా నేను పాపడాలు అయితే వేయించేసుకున్నాను. చూడండి నేనైతే ఇక్కడ టీ అయితే తాగుతున్నాను. అక్కడ సడన్గా మా సార్ అయితే వీడియోలో కనిపించారు, నన్ను కనిపించనీయకు అంటే నేను అట్లా నాకు వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసరికి చూడండి మా వాడైతే రెడీ అవుతున్నాడు. పాపం వాడైతే స్నానం వాడే చేస్తాడు, ఒక్కోసారి టైం ఉంటే నేనే చేయిస్తాను. ఇక్కడ వచ్చేసరికి అయితే రైస్ అయితే పెడుతున్నాను. రైస్ అయితే లంచ్ బాక్స్లకు అయితే పెట్టేస్తున్నానండి పిల్లలకి. ఇద్దరికి కూడా లంచ్ బాక్సులు పెట్టుకుంటానే వాళ్ళకు రైస్ కూడా తినిపించేసానండి ఇద్దరికి కూడా. మళ్ళీ నాకు వాళ్ళకి సపరేట్గా వేసి తినిపించడం అయితే కుదరదు. ముందు కలిపి వాళ్ళకి బాక్సులు పెట్టిన తర్వాత అదే ప్లేట్లో ఇంకొంచెం అన్నం వేసి తినిపించామన్నమాట. పిల్లలు అయితే తినేశారు. తిన్న తర్వాత చూడండి పాపకైతే జుట్టు వేస్తున్నాను. ఆడపిల్లలు ఉంటే ఇదొకటండి, అబ్బాయిలు అంటే ఎలాగోలా రెడీ అవుతారు కానీ అమ్మాయిల్ని మాత్రం మనమే రెడీ చేసి పంపించాలి. ఒక్కోసారి అయితే చూస్తున్నారు కదా మా పాపకి జుట్టు కటింగ్ చేయిస్తా, ఈజీగా దువ్వుకొని వెళ్ళొచ్చమ్మా అంటే లేదు నాకు జుట్టే కావాలంటుంది. అందుకోసమని జుట్టు అయితే పెంచుతున్నాము. రోజు ఇదొక పెద్ద పని అనమాట. ఇంకా రిబ్బన్లు వేయమంటుంది, అసలు కుదరట్లేదు నాకు. స్టార్టింగ్లో వేశాను, స్కూల్ స్టార్ట్ అయిన రోజులో 3-4 డేస్ వేశాను, తర్వాత అయితే వీలవ్వట్లేదు. ఉత్తిగా రబ్బర్ అయితే వేశాను అనమాట. చూస్తున్నారు కదండి ఆడపిల్లలు ఉంటే ఇదొక గోల. అది చూడండి వీడియో తీస్తున్నానని చెప్పి డాన్స్ చేస్తుంది. అసలు చాలా అల్లరి చేస్తుందండి మా స్మైల్ పాపనైతే. చూస్తున్నారు కదా ఎంత అసలు హడావిడి ఆగం ఉంటుంది ఆ టైంకి. అప్పటికి నాకు 8:45 అవుతుందొచ్చు, నేను ఆగం అనమాట. ఇక నేను రెడీ అయ్యేలోపు మా భరద్వాజ్ అయితే స్కూల్కి వెళ్తున్నాడు. మా స్మైలీ పాప ఈ వీడియో తీస్తుంది అనమాట, వచ్చి అన్నయ్య బాయ్ అని చెప్పి. ఇప్పుడు కూడా మా స్మైలే వీడియో తీస్తుందండి. నేనైతే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి డోర్లు పెట్టేసి స్కూల్కి అయితే తీసుకెళ్ళాలి స్మైలీని. చూస్తున్నారు కదా ఇంత హడావిడి ఆగం ఉంటుంది. వీడియో మాత్రం నేను స్పీడ్గా పెట్టానండి, ఎందుకంటే లెంత్ ఎక్కువగా అవుతుందని చెప్పేసి నేను వీడియో అనేది కొంచెం స్పీడ్గానే పెట్టేశాను. చూసారు కదండి లంచ్ బాక్స్లోకి అయితే రైస్ పెట్టాను, కలిపి అయితే పెట్టాను. అందులో మామిడికాయ పచ్చడి పెట్టాను అనమాట కొంచెము. అలాగే పాపడాలు వేయించాను కదా అవి కూడా పెట్టేశాను, వాటర్ బాటిల్స్.
స్కూల్కి అయితే బయలుదేరుతున్నామండి. ఈ పాపనైతే నేనే తీసుకెళ్ళాలి స్కూల్కి. బాబు అయితే వాడు సైకిల్ పైన వెళ్తాడు, కానీ పాపను మాత్రం నేనే తీసుకెళ్ళాలి. ఇదండి నేను పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళేంత వరకు నేను చేసిన హడావిడి పనులు ఇంట్లో ఇలా ఉంటాయన్నమాట. మీకు ఎలా ఉంటాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. ఓకేనా, పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికైతే వచ్చేసానండి. అసలు ఎంత హడావిడి ఉంటుందో మార్నింగ్ టైంలో నాకైతే. అసలు ఇంటి దగ్గరికి పిల్లల్ని దించి ఇంటికి వచ్చానంటే కాసేపు అలా కూర్చుంటాను ఫ్యాన్ వేసుకొని. రాగానే నాకు అంత ఏమంట ఒకేసారి ఏదో బరువు దించినంత అనిపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ మరి.